హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చెప్తాను. పాలని కాస్త మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ కరగనివ్వాలి. ఒక సైడ్ పాలల్లో కస్టర్డ్ పౌడర్ మన ఇష్టం, దీంట్లో ఫ్లేవర్స్ దొరుకుతాయండి. బటర్ స్కాచ్, వెనీలో, మ్యాంగో ఏదన్నా తీసుకోవచ్చు. ఈరోజు నేను వెనీలా తీసుకున్నాను. ఇలా పాలల్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలల్లో చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని కలిపేస్తున్నాను దీంట్లో. దీన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇది కాస్త చిక్కబడనివ్వాలి. పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదండి, చాలా త్వరగా చిక్కబడుతుంది. ఇదిగోండి, చిక్కబడింది. ఇదిగోండి, ఇలా చిక్కబడాలి. కొంచెం హెల్తీ కోసం నేను దీంట్లో చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నైటే నానబెట్టేసాను ఇవి. ఇప్పుడు దీన్ని ఈ ఐస్ క్రీమ్ ట్రేస్లలో పోద్దాం. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత వీటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు ఈ ఐస్ క్రీమ్ ట్రే కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ట్రేని ఫ్రిడ్జ్లో పెడదాము. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 అవర్స్ ఆగి తీస్తే మనకి చల్లని ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది.